జై శ్రీమన్నారాయణ. త్రిగుణ పాడ్కాస్ట్కి స్వాగతం. మనం ఈ పాడ్కాస్ట్లో ధనిష్ట నక్షత్రం వాళ్ళ గురించి తెలుసుకుందాం. ఈ ధనిష్ట నక్షత్రం వాళ్ళు సింహయోని, అంటే చాలా బలమైన వాళ్ళు, కొంత సన్నని నడుము కలిగిన వాళ్ళు, చూడడానికి కొంచెం భయం కొలిపేలాగా ఉంటారు. ఆహార పదార్థాల యందు ఇష్టం ఎక్కువ, కానీ ఒక నియమం అంటూ ఏమీ లేదు. వీరి నక్షత్ర ప్రభావం ప్రకారంగా ఇలా కొంత క్రూరత్వం అలవడుతుంది, చెడ్డ అలవాట్లు కూడా కలుగుతాయి. ఎవరికీ తెలియని విధంగా నేరాలు చేయడంలో వీళ్ళు దిట్టలు. స్త్రీ వ్యసనం కూడా కలిగి ఉంటారు. ఉపకార గుణం, రోష పౌరుషాలు, ఎక్కువగా సంపాదించాలనే కోరిక, సంగీతం పట్ల అభిరుచి ఎక్కువ, ఆటలందు ఆసక్తి, పనులందు సామర్థ్యం కలిగి ఉంటారు. శ్రమించే తత్వం కలిగిన వాళ్ళు. ఏ వ్యవహారం నందైనా సరే ఖచ్చితంగా నిష్కర్షంగా ఉంటారు. ఊపిరితిత్తులకు సంబంధించిన బాధలు కొంచెం అనుభవిస్తూ ఉంటారు. స్వలాభానికి ఎంత శ్రమించడానికైనా వెనుకాడరు. ఇతరులపై ఆజమాయిషీ చేయాలనే ఆలోచనే ఎక్కువగా ఉంటారు. మరొకరి వద్ద పనిచేయడం వీళ్ళకి ఇష్టం ఉండదు. అన్ని విషయాలు తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తారు. అందువల్ల అందరి మన్ననలు పొందుతారు. దెబ్బకు ఎదురు దెబ్బ తీయడం, సమయం సందర్భాలు బాగా గుర్తించగలిగి అతను చూసి దెబ్బ కొట్టడం వీళ్ళకి బాగా అలవాటు. అడుగడుగునా ఎదురయ్యే కష్టాలను ఎదుర్కొని జీవితంలో విజయం సాధిస్తారు. వీరి అభివృద్ధి మంచి యువకావస్థలో ఉన్నప్పుడు ప్రారంభమవుతుంది. ఉన్నత భావాలు, ఉత్తమ గుణాలు కలిగి మంచి గుణం కలిగిన జీవిత భాగస్వామి లభిస్తుంది. వీరికి అక్కా చెల్లెళ్ళ కంటే అన్నదమ్ముల యందు ఎక్కువగా ప్రేమ చూపిస్తారు. వీరు నిజమైన కార్యసాధకులు. ఇక క్రీడ విషయానికి వస్తే పశువుల యందు, పక్షుల యందు దయ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ధనం కూడా కలిగిన ఉంటుంది. సంతానవంతులు, బాధ్యతలు కలిగిన వాళ్ళు, మంచి విషయాల యందు, మంచి కథలు వినడం యందు ఆసక్తి ఎక్కువ ఉంటుంది. వివేకవంతులే కానీ ఎక్కువగా మాట్లాడతారు. మొదటి పాదంలో పుట్టిన వాళ్ళు తీవ్రమైన పెద్దదైన శరీరం ఉంటుంది. కామం ఎక్కువగా ఉంటుంది. పనులు చేయించుకుని చివరికి నిందలు వేస్తారు. ఆకలికి బాధపడతారు. అనేక కష్టాలను అనుభవిస్తారు. రెండవ పాదంలో పుట్టిన వాళ్ళు చురుకుగా, ఆనందంగా, ఆసక్తి కలిగి ఉంటారు. నిజమే మాట్లాడతారు. అలా మాట్లాడాలనే వీళ్ళు ఇష్టపడతారు. ధర్మం కలిగిన వాళ్ళు, ఏదైనా ఒక శాస్త్రంలో మంచి పట్టున్నవాడు, మంత్రశాస్త్రం నందు ప్రయోగ ఉపసంహారాలను బాగా తెలిసినవాడు, అయినను బాధలు ఎక్కువగా అనుభవిస్తారు. ఎప్పుడూ గొప్ప పనులు చేస్తూ ఉంటారు. మూడో పాదంలో పుట్టిన వాళ్ళు చిన్న శరీరం, స్వాభిమానము, మంచి గుణము, మనస్సు, నడవడిక, నియమము, ఇలాంటి విధానాలన్నీ కూడా కలిగి ఉంటారు. సుఖము, బలము, ఉత్సాహము, పేరు, గౌరవం, పలుకుబడి, ఇవన్నీ కూడా వీరికి లభిస్తాయి. ఇక నాలుగో పాదంలో పుట్టిన వాళ్ళు దుష్టులు, కోపిష్టులు అయినందువలనే రోగాలతో ఎక్కువగా బాధపడటం జరుగుతూ ఉంటుంది. బ్రాహ్మణుల్ని, దేవతల్ని శత్రువులుగా భావిస్తారు. అపకారం చేయాలని చూస్తారు. మనసునందు చెడ్డ ఆలోచనలు కలిగి ఉంటారు. శరీరం కూడా కొంత పెద్దదిగానే కనిపిస్తుంది. ఇది ధనిష్ట నక్షత్రం వాళ్ళ గురించి టూకీగా. మనం మళ్ళీ శతభిష నక్షత్రంలో కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.